అందరికీ నమస్కారం. జూలైలో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, తిరువన్నామలై అరుణాచలం యొక్క స్వామివారిని ఎలా దర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. జూలై ఆషాఢ శుక్ల పౌర్ణమి జూలై 10వ తేదీ తెల్లవారుజామున 1:35 స్టార్ట్ అయ్యి తర్వాత రోజు జూలై 11వ తేదీ తెల్లవారుజామున 2:06 పూర్తవుతుంది. జూలైలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి రెయిన్ కోట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలను. జూలై పౌర్ణమి నాడు కాచిగూడ మరియు సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ గా ఎటువంటి ట్రైన్స్ లేవు. చెల్లపల్లి నుండి తిరువన్నామలై అరుణాచలంకు ట్రైన్ కలదు. చెల్లపల్లి నుండి ట్రైన్ నెంబర్ 07695 రామేశ్వరం ఎక్స్ప్రెస్ వీక్లీ జూలై 9వ తేదీ సాయంత్రం 4:45 బయలుదేరి తర్వాత రోజు జూలై 10వ తేదీ మధ్యాహ్నం 12:25 తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరును. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత మనం రూమ్ బుక్ చేసుకున్న రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. ఒకవేళ రూమ్ లేనిచో అక్కడ స్నానపు గదులు కలవు. ప్రతి మనిషికి 20 రూపాయలు చార్జ్ చేస్తారు. మరుపులు మరియు లగేజ్ భద్రపరచుటకు రూములు కలవు. 10 రూపాయలు చార్జ్ చేస్తారు. అక్కడ భద్రపరచుకొని తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రాజగోపురం దగ్గర వినాయక స్వామి ఆలయం ఉన్నది. వినాయక స్వామికి దండం పెట్టుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలను. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. నిత్యానంద స్వామి ఆశ్రమంలో టిఫిన్ లేదా భోజనం చేసి అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని తిరిగి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడటానికి बहुत సుందరంగా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం సందర్శించిన తర్వాత మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం గుండా బయటకు వచ్చిన తర్వాత తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం నుండి స్వామివారి దర్శనమునకు క్యూ లైన్ లో వెళ్ళవలను. హైదరాబాద్ నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని డైరెక్ట్ గా ట్రైన్స్ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ లేవు కాబట్టి తిరుపతికి వచ్చి తిరుపతి నుండి సికింద్రాబాద్ చేరుకోవచ్చును. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను జూలై 11న తెల్లవారుజామున 3 గంటలకల్లా చేరుకోవలను. జూలై 11న ట్రైన్ నెంబర్ 16780 తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ జూలై 11వ తేదీ తెల్లవారుజామున 4:45 బయలుదేరి అదే రోజు తిరుపతికి ఉదయం 10:10 చేరును. తిరుపతిలో కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరుపతి నుండి ట్రైన్ నెంబర్ 127697 హిల్స్ ఎక్స్ప్రెస్ జూలై 11వ తేదీ మధ్యాహ్నం 3:40 బయలుదేరి తర్వాత రోజు జూలై 12న తెల్లవారుజామున 4:10 సికింద్రాబాద్ చేరును. సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఎవరెవరి గమ్యస్థానాలను వారు చేరుకోవచ్చును. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.